వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో ప్రత్యేకంగా మనం సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో అరౌండ్ ఒక 20 to 30 వరకు ఎంసీక్యూస్ ఉన్నాయి. సో ఆ ఎంసీక్యూస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వ్యక్తులు వారి రచనలను సరిగ్గా జత చేయండి అని అడిగారు. సో ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నలు అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే స్వామి దయానంద సరస్వతి, కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్. సో మనందరికీ కూడా ఒక అంశం గురించి అయితే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, గిఫ్ట్ టు ద మోనోథీస్ట్ అనేది, సత్యార్థ ప్రకాశిక. సో ఈ రెండు గురించి మనకు తెలుసు. బట్ మిగతా బ్రహ్మోధర్మ శ్లోక అనేవి కొంతమందికి తెలియకపోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా గిఫ్ట్ టు మోనోథీస్ట్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ గారు రాయడం జరిగింది. సో ఈ విధంగా ఫోర్త్ దాంట్లో ఏకి ఉన్న మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4A. సో మిగతా అన్ని ఆప్షన్స్లో కూడా 4A అనేది లేదు. సో ఈ విధంగా చూసుకుంటే ఆప్షన్ బి అనేది ఈజీగా చేయొచ్చు. సో ఈ విధంగా ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తూ మనం సమాధానాన్ని ఈజీగా అడ్రస్ చేయొచ్చు. రైట్. అదేవిధంగా చూసుకుంటే స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకాన్ని రాశారు. ఆ తర్వాత కేశవ చంద్రసేన్ గారు శ్లోక అనే బుక్, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రహ్మోధర్మ అనే పుస్తకాన్ని అనే రచనను రాయడం జరిగింది. సో ఈ అంశాలని ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. స్వామి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశికను రాయడం జరిగింది. అదేవిధంగా కేశవ చంద్రసేన్ గారు శ్లోక అనే రచన రాశారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రహ్మోధర్మ అనే రచనను రాశారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు గిఫ్ట్ టు మోనోథీస్ట్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఈ విధంగా ఈ సామాజిక సాంస్కృతిక ఉద్యమాలకు సంబంధించి ఎవరైతే పర్సనాలిటీస్ ఉన్నారో, సో ఈ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి అందరి గురించి చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా వారు రాసినటువంటి రచనల గురించి, అదేవిధంగా వాళ్ళు స్థాపించినటువంటి సంస్థల గురించి, అదేవిధంగా వీళ్ళు దేని మీద ప్రత్యేకంగా ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది అనే అన్ని అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్డ్గా చదువుకోవాలి. రైట్. తర్వాత చూసుకుంటే సెకండ్ క్వశ్చన్, ఆర్య సమాజ ఉద్యమాన్ని భారత జాతీయ తొలి పొంగుగా అభివర్ణించింది ఎవరు అని అడిగారు. సో ఆర్య సమాజ ఉద్యమాన్ని భారత జాతీయ తొలి పొంగుగా వర్ణించింది ఎవరు అంటే ఏఆర్ దేశాయ్ గారు తొలి పొంగుగా వర్ణించడం జరిగింది. సో ఈ విధంగా ఆర్య సమాజం కావచ్చు, దానికంటే ముందు వచ్చినటువంటి బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజు, రైట్. అదేవిధంగా వితంతు వివాహాలకు సంబంధించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పోరాడినటువంటిది, రైట్. ఈ విధంగా దివ్యజ్ఞాన సమాజం గురించి, థియోసాఫికల్ సొసైటీ గురించి. సో ఈ విధంగా ఏవైతే ఆర్గనైజేషన్స్ ప్రత్యేకంగా సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలకు సంబంధించి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ అన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. రైట్. తర్వాత ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి ఏమని పిలుపునివ్వడం జరిగింది. సో ఏమని పిలుపునిచ్చారంటే గో బ్యాక్ టు ద వేదాస్ అని ఇచ్చారు కదా. సో గో బ్యాక్ టు ద వేదాస్ అని ఇచ్చారు. అంటే వేదాలకు తరలిపోండి అనేసి దయానంద సరస్వతి గారు పిలుపునివ్వడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగానే మనకి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, కొన్నిసార్లు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. తర్వాత చూసుకుంటే కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కొన్నిసార్లు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే ఆర్య సమాజ్ అవ్వచ్చు, బ్రహ్మ సమాజ్ అవ్వచ్చు. సో ప్రత్యేకంగా ఏ అంశాల మీద వీళ్ళు పోరాటం జరిగిందని అడగచ్చు. రైట్. అదేవిధంగా ఆర్య సమాజ స్థాపించినటువంటి దయానంద సరస్వతికి సంబంధించినటువంటి అంశాల గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వీటిని ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఈ విధంగా చూసుకుంటే క్రింది వాక్యాన్ని గుర్తించండి. సో ఇందులో ఏది కరెక్ట్ అయినది సరైనదో చెప్పాలి. సో ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం వేద సంస్కృతి రక్షణ. దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశిక గ్రంథం ఆర్య సామాజిక ప్రామాణిక గ్రంథంగా గుర్తించబడింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే అంశం ఇచ్చాడో దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జామ్లో కూడా చాలా వరకు మనకి ఇలా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నని కూడా ఇన్ డీటెయిల్గా చదవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేద సంస్కృతి రక్షణ. అందుకనే దయానంద సరస్వతి గారు వేదాలకి తరలిపోండి
అనే పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్య సమాజం యొక్క ప్రామాణిక గ్రంథం ఏదంటే సత్యార్థ ప్రకాశికగా కూడా చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత దేశంలో స్వరాజ్య అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన సంస్థగా ఆర్య సమాజం చరిత్రలోకి ఎక్కింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్యం అనే పదాన్ని సూచించింది ఎవరంటే దయానంద సరస్వతి గారు సూచించడం జరిగింది. సో మనందరం కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంటు అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈ స్వరాజ్యం అనే పదాన్ని వినియోగించామని అనుకుంటాం, కానీ దీనికంటే ముందుగానే ఈ స్వరాజ్యం అనే పదాన్ని దయానంద సరస్వతి గారు వినియోగించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా రెండోది రైట్ అవుతుంది. తర్వాత హరిజన్ అనే పదాన్ని మహాత్మా గాంధీ గారి కంటే ముందుగానే దయానంద సరస్వతి గారు ఉపయోగించడం జరిగింది అనేది కూడా సరైనటువంటి అంశమే. సో ఈ విధంగా ఆప్షన్ 1, 2, 3 అనే 3 కూడా రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆర్య సమాజం అనేది ఎందుకు ఏర్పడిందంటే వేద సంస్కృతి రక్షణ, అందుకనే వేదాలకు తరలిపొండి అని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఆర్య సమాజానికి ప్రామాణిక గ్రంథంగా ఏది చెప్పుకుంటామంటే సత్యార్థ ప్రకాశికగా చెప్పుకుంటాం. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్య అనే పదాన్ని ఎవరు సూచించారంటే దయానంద సరస్వతి ఆర్య సమాజం వాళ్ళు సూచించారు. ఇది మాత్రమే కాకుండా హరిజన్ అనే పదాన్ని ఈ పూనా ప్యాక్ట్ తర్వాత హరిజనులకి ఉద్ధరించాలనే ఉద్దేశంతో గాంధీజీ గారు ముందుకు రావడం జరిగింది. అయితే ఈ హరిజన్ అనే పదాన్ని గాంధీజీ గారి కంటే ముందుగానే మనకి దయానంద సరస్వతి గారు వినియోగించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత చూసుకుంటే దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమం ఏ లక్ష్యం దిశగా పనిచేసింది అనేది అడగడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ దయానంద సరస్వతి గారి శుద్ధి ఉద్యమం ఏ లక్ష్యం దిశగా పనిచేసింది అంటే ఆప్షన్ ఏ బాలబాలికల సహవిద్య కోసం, దేశ భాషగా ఆంగ్ల భాష కావాలని, ఇతర మతాల్లోకి మారిన హిందువుల్ని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం, ఆప్షన్ డి అంటరానితనాన్ని రూపుమాపడం. సో ఈ ఆన్సర్ అనేది అందరికీ తెలుసు, శుద్ధి ఉద్యమం. ప్రత్యేకంగా అప్పటి హిందువులు క్రిస్టియానిటీలోకి అదేవిధంగా ముస్లిం మతంలోకి చేరటం జరిగింది. సో వీళ్ళని మళ్ళీ హిందూ మతంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ శుద్ధి ఉద్యమం అనేది ప్రారంభమైంది. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కింది వాటిలో సరైనది ఏది గుర్తించండి. సో మనకి ఎగ్జామ్లో కొన్నిసార్లు ఇన్కరెక్ట్ అని అడగచ్చు, అదేవిధంగా కరెక్ట్ అనేది కూడా అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏ అంశం గురించి అడిగారు గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేది అడిగారు. సో ఈ విధంగా స్వామి దయానంద సరస్వతి మరణం తర్వాత 1892లో ఆర్య సమాజం 2 వర్ణాలుగా చీలిపోయింది. కారణం దేశంలో బోధనా భాషగా ఏది ఉండాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలతో ఆర్య సమాజం అటు గురుకుల వర్గంగాను అదేవిధంగా కళాశాల వర్గంగాను విడిపోవడం జరిగింది. అఫ్ కోర్స్ 2 సరైనటువంటి అంశమే. రైట్, అర్థమైందా? 1892లో దయానంద సరస్వతి గారు మరణించిన తర్వాత ఆర్య సమాజం అనేది 2 వర్గాలుగా చీడిపోయింది. ఒకటి గురుకుల వర్గంగాను, రెండవది కళాశాల వర్గంగాను విడిపోవడం జరిగింది. సో ఆన్సర్ ఏ. తర్వాత ప్రశ్న చూసుకుంటే సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ నగరంలో ఆర్య సమాజ స్థాపనకు నిత్యానంద సరస్వతి గారు కృషి చేయడం జరిగింది అనేది అడగడం జరిగింది. సో ఏ నగరంలో ఆర్య సమాజ స్థాపనకు నిత్యానంద సరస్వతి గారు కృషి చేశారు అంటే ఆన్సర్ హైదరాబాద్. రైట్. తర్వాత చూసుకుంటే ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? సో మనకి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనేసి చాలా వరకు ఆరిజిన్ థియరీస్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా టిబెట్ నుంచి ఆర్యులు వచ్చారు అనేసి మనకి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది కదా. రైట్. ఈ విధంగా మ్యాక్స్ ముల్లర్ అవ్వచ్చు, విలియం జోన్స్ అనే వాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా చాలా వరకు ఆర్యులు ఏ ఏ ప్రాంతాల నుంచి భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు అనే దానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మనం ఆర్యన్ సివిలైజేషన్కి సంబంధిత అంశాల గురించి చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సో తర్వాత క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ చూడండి, సరికానిది అంటే ఇన్కరెక్ట్ ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఒకటి, ప్రార్థన సమాజ సభ్యుడైన విఠల్ రాజీ షిండే 1906లో డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ బడుగు జాతుల సముద్ధారణకు కృషి చేసి గాంధీజీ హరిజనోద్యమానికి స్ఫూర్తినివ్వడం జరిగింది. సో ఒకటో ఆప్షన్. తర్వాత రెండవ ఆప్షన్ చూసుకుంటే గురజాడ అప్పారావు
ప్రార్థనా సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేయడం జరిగింది. తర్వాత దేశంలోనే తొలి చట్టబద్ధ వితంతు వివాహాన్ని 1858లో కేశవచంద్ర విద్యాసాగర్ గారు కలకత్తాలో నిర్వహించారు. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది సరికానిది అనేది అడగడం జరిగింది. సో ఏది సరికానిది అంటే గురజాడ అప్పారావు గారు ప్రార్థన సమాజాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేయలేరు. మరి ఎవరు విస్తరింపజేశారంటే కందుకూరి వీరేశలింగం గారు విస్తరింపజేయడం జరిగింది. అందుకనే కందుకూరి వీరేశలింగాన్ని దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా పిలవడం జరుగుతుంది. సో అలాగా ఎవరు పిలిచారు అంటే ఎంజి రనడే గారు పిలవడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్సే అడుగుతారు. దక్షిణ భారతదేశ విద్యాసాగర్గా కందుకూరి వీరేశలింగాన్ని ఎవరు పిలవడం జరిగిందంటే ఎంజి రనడే గారు పిలవడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా సరికానిది ఏదంటే ఆప్షన్ 2. తర్వాత 238 క్వశ్చన్ చూసుకుంటే దేశంలో తొలిసారి మహిళా విశ్వవిద్యాలయాన్ని 1916లో బొంబాయిలో స్థాపించడం జరిగింది. అయితే దీన్ని ఎవరు స్థాపించారు అంటే డికే కార్వే గారు స్థాపించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుంటే అట్లీస్ట్ మనకి 2 to 3 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఎక్కువగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవ్వచ్చు, ఎక్కువగా మార్క్స్ రావడానికి ప్రాధాన్యత ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్గా చెప్పుకోవచ్చు. రైట్. ఆ తర్వాత చూసుకుంటే కేశవచంద్ర సేన్ స్థాపించినటువంటి సంఘం ఏంటి అనేది అడిగారు. సో ఆప్షన్ ఏ థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి భారత సంస్కరణల సంఘం, ఆప్షన్ సి భారతీయ మహిళా విద్యా సంఘం, ఆప్షన్ డి ఆత్మీయ సంఘం. సో మనందరికీ దీని ఆన్సర్ తెలుసు. భారత సంస్కరణల సంఘాన్ని కేశవచంద్రసేన్ గారు స్థాపించారు. మరి థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాని ఆల్కట్ స్థాపించడం జరిగింది. రైట్. అదేవిధంగా ఆత్మీయ సంఘాన్ని ఎవరు స్థాపించారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఈ దివ్యజ్ఞాన సమాజం గురించి బ్లావట్స్కీ, ఆల్కట్ అనే వాళ్ళు ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1890s ఆ టైంలో మనకి అని బెసెంట్ గారు కూడా దీనికి ప్రెసిడెంట్గా అయ్యారు. తర్వాత భారత సంస్కరణ సంఘాన్ని కేశవచంద్రసేన్ గారు స్థాపించడం జరిగింది. రైట్. ఆ తర్వాత చూసుకుంటే ఆత్మీయ సంఘాన్ని ఎవరు స్థాపించారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. తర్వాత చూసుకుంటే ఆధునిక భారత కాలంలో కింది ఏ ఇద్దరు శూద్రుల మహిళా విద్యకు కృషి చేశారు? సో ఆధునిక భారత కాలంలో ఏ ఇద్దరు శూద్రుల మహిళా విద్య కోసం కృషి చేయడం జరిగింది అనేది అడిగారు. సో మనందరికీ తెలుసు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు శూద్రుల కోసం, మహిళల విద్య కోసం చాలా వరకు కృషి చేయడం జరిగింది. సో దీనికి కానే సత్యశోధక సమాజాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకి జ్యోతిరావు పూలే గురించి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దానికి జ్యోతిరావు పూలే గారు పేరు పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఎక్కువగా మనకి ఈ ప్రశ్న అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఆ తర్వాత చూసుకుంటే ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అనేది చదువుకోండి. సో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే పెరియార్ రామస్వామి నాయకర్ గారు స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా పెరియార్ రామస్వామి నాయకర్ గారు తీసుకువచ్చినటువంటి పత్రికలు ఏంటి అంటే కుడి అరసు అని ఉంటుంది కదా. సో ఈ విధంగా నాట్ ఓన్లీ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఈవెన్ జస్టిస్ పార్టీలో కూడా పెరియార్ రామస్వామి నాయకర్ గారు చాలా ఎక్కువగా పాత్ర వహించడం జరిగింది. సో ఈ విధంగా అన్నీ చదువుకుంటాం. అంటే పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి, ఆత్మగౌరవ ఉద్యమం గురించి, జస్టిస్ పార్టీ గురించి. రైట్. ఆ తర్వాత మిగతా 3 ఆప్షన్స్ గురించి కూడా చూసుకోండి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, జ్యోతిబాయి పూలే. సో ఈ విధంగా ఈ 3 పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ఇవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ 3 పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. ఆ తర్వాత రామకృష్ణ పరమహంసకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో రామకృష్ణ పరమహంస స్మృత్యార్థం రామకృష్ణ మిషన్ని స్థాపించింది ఎవరు అంటే స్వామి వివేకానంద గారు స్థాపించారు. సో ప్రత్యేకంగా ఆయన యొక్క శిష్యుడు కాబట్టి రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మనకి ఆర్కే మట్ అనేది
రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్స్ అనేవి 2 ఉన్నాయి. అయితే రామకృష్ణ మఠం దేనికి సంబంధించింది, రామకృష్ణ మిషన్ దేనికి సంబంధించింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, రామకృష్ణ మఠం దేనికి సంబంధించింది, రామకృష్ణ మిషన్ అనేది దేనికి సంబంధించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన గీతం తత్వబోధిని పత్రికలో ఏ శీర్షికలో ప్రచురితమైందంటే భాగ్య విధాత అనే శీర్షికలో ప్రచురితమైంది. అయితే ఈ ప్రశ్నని ఇంకొక విధంగా ఎలా అడుగుతారంటే, ఈవెన్ అది యూపీఎస్సీలో కూడా అడిగారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనని బెంగాల్ నుంచి ఇంగ్లీష్లోకి ఎక్కడ ఏ ప్రాంతంలో ట్రాన్స్లేట్ చేశారు అనేది యూపీఎస్సీలో అడిగారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే అది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో జనగణమన అనే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ నుంచి ఇంగ్లీష్లోకి ఏ ప్రాంతంలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది ఈవెన్ యూపీఎస్సీలో కూడా అడిగారు. తర్వాత కింది వాటిలో సరైనది గుర్తించండి. సో ఈ రెండిట్లో ఏది సరైనదని అడిగారు. ఆప్షన్ ప్రతిపాదన ఏ, మహారాష్ట్రలో సాంఘికోద్యమం మూల పురుషుడు మహాగోవింద రనడే. కారణం, రనడే మహారాష్ట్రలో ప్రార్థన సమాజ స్థాపకుడు. కులమత వైషమ్యాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి జీవితాన్ని అంకితం చేశాడు. సో ఈ విధంగా జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనని మూల పురుషుడిగా చెప్పుకున్నాం. సో ఈ విధంగా చూసుకుంటే ఆప్షన్ ఏ ఆర్ రెండూ సరైనవే, ఆర్ ఏకి సరైన వివరణగా చెప్పుకోవచ్చు. తర్వాత పండిట్ రమాబాయి దేశంలోనే మొదటి వితంతు వసతి గృహాన్ని ఏ పేరున బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అనేది అడిగారు. సో ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని దీన్ని ఆన్సర్ చేయండి. సో బొంబాయిలో మొదటి వితంతు వసతి గృహాన్ని ఏ పేరుతో ప్రారంభించారు, ఏ పేరుతో ప్రారంభించారంటే శారదా సదన్తో ప్రారంభించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఇలా కాకపోయినా శారదా సదన్ని ఎవరు ప్రారంభించారని అడగొచ్చు, లేకపోతే శారదా సదన్ని ఏ ప్రాంతంలో స్టార్ట్ చేశారని అడగొచ్చు, లేదంటే శారదా సదన్ దేనికి రిలేటెడ్ అంటే పిల్లలకు సంబంధించిందా, వితంతువులకు సంబంధించిందా అనేసి అడగొచ్చు. అదేవిధంగా శారదా సదన్ని ఎవరు ప్రారంభించారనేది కూడా అడగొచ్చు. పండిట్ రమాబాయి గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత 19వ శతాబ్దంలో మహిళా హక్కుల కోసం పోరాడిన మొదటి కార్యకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారు ఎవరు అనేసి అడిగారు. సో ప్రశ్న ఇంకోసారి చదువుతాను. మహిళా హక్కుల కోసం పోరాడిన మొదటి కార్యకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారు ఎవరు అనేసి అడగడం జరిగింది. సో ఆన్సర్ రమాబాయి రనడే. సో ఎంజి రనడే గారి భార్య అయినటువంటి రమాబాయి రనడే గారు మహిళా హక్కుల కోసం పోరాడిన మొదటి కార్యకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వాళ్ళు. తర్వాత చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే ప్రశ్న మళ్ళీ అడిగారు. సో వ్యక్తులు వారి అసలు పేర్లను జతపరచండి అనేసి. దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అని బీసెంట్. సో ఇక్కడ మోస్ట్లీ మీ అందరూ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఇండియన్స్ అవ్వడం, అదేవిధంగా హిందువులు కావడం వల్ల మోస్ట్లీ ఇండియన్ నేమ్సే ఉంటాయి. అయితే అని బీసెంట్ గారు ఐర్లాండ్ నుంచి రావటం వల్ల మోస్ట్లీ ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ నేమ్ ఎవరుంది, అని బీసెంట్కి అని వుడ్ అనే పేరు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. 4D అనేది ఎక్కడ ఉందో దాన్నే ఆప్షన్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఇది రైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకోవాలంటే దయానంద సరస్వతి గారికి మూలశంకర్ గాను, రామకృష్ణ పరమహంస గారి అసలు పేరు గంగాధర్ చటోపాధ్యాయ, స్వామి వివేకానంద గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. సో ఈ విధంగా వీళ్ళ యొక్క అసలు పేరును కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో దయానంద సరస్వతి గారి అసలు పేరు ఏంటంటే మూలశంకర్, రామకృష్ణ పరమహంస గారి అసలు పేరు గంగాధర్ చటోపాధ్యాయ, స్వామి వివేకానంద గారి యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. తర్వాత ఇంకొక ప్రశ్న చూసుకుంటే డీకే కార్వే, డి కేశవ్ కార్వే ఏ సంవత్సరంలో భారతరత్న లభించింది. సో డీకే కార్వే గారికి ఏ సంవత్సరంలో భారతరత్న లభించిందంటే 1958లో లభించింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే చెప్పండి, మొట్టమొదటిసారిగా భారతరత్నని భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు, అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా భారతరత్నను పొందిన వాళ్ళు ఎవరు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో భారతరత్నని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు, మొదటిసారిగా ఎవరెవరికి భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి. తర్వాత స్వామి వివేకానంద గారి జన్మదినం జనవరి 12న ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అంటే యువజన దినోత్సవంగా, నేషనల్ యూత్ డేగా
స్వామి వివేకానంద గారి బర్త్డేని జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత బెంగాల్ విప్లవానికి రూసో వంటివాడు అని వివేకానందుణ్ణి ప్రశంసించింది ఎవరు? బెంగాల్ విప్లవానికి రూసో వంటివాడు అనేసి వివేకానందుణ్ణి ప్రశంసించింది ఎవరు అనేది అడగడం జరిగింది. సో బినయ్ కుమార్ సర్కార్ గారు ఈ విధంగా వివేకానందుణ్ణి ప్రశంసించడం జరిగింది. సో బెంగాల్ విప్లవానికి రూసో వంటివాడు అనేసి వివేకానందని ఎవరు ప్రశంసించారంటే బినయ్ కుమార్ సర్కార్ ప్రశంసించడం జరిగింది. తర్వాత రామకృష్ణ పరమహంస ఇచ్చిన నినాదాన్ని గుర్తించండి. సో రామకృష్ణ పరమహంస ఏ నినాదాన్ని ఇచ్చారు అనేది గుర్తు చేయండి. సో వేదాలకు తరలిపొండి అనేసి మనకి దయానంద సరస్వతి గారు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా రామకృష్ణ పరమహంస గారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఎవరిచ్చారంటే రామకృష్ణ పరమహంస గారు ఇవ్వడం జరిగింది. తర్వాత వ్యక్తులు వారి రచనలను సరిగ్గా జత చేయండి. సో సేమ్ లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మళ్ళీ అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏదైతే క్వశ్చన్ చూసుకున్నామో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. సో ఒకటి స్వామి వివేకానంద, అనీ బెసెంట్, బంకిం చంద్ర చటర్జీ, జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి. సో స్వామి వివేకానంద గారు రాసినటువంటి పుస్తకం ఏంటంటే కర్మయోగ అనే పుస్తకాన్ని స్వామి వివేకానంద గారు రాయడం జరిగింది. సో ఈ విధంగా 1B అనేది ఎక్కడుంటే అక్కడ ఆన్సర్ అవుతుంది. సో 1B రైట్, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. రైట్, 252D అనేది రైట్. సో స్వామి వివేకానంద గారు కర్మయోగ రాశారు. అనీ బెసెంట్ గారు ది గోస్పల్ ఆఫ్ ఎథియిజం అనేది రాశారు. బంకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠ్ని రాయడం జరిగింది. సో ఈ ఆనందమఠ్లోనే మొట్టమొదటిసారిగా సన్యాసి రివోల్ట్, సన్యాసి తిరుగుబాట్ల గురించి కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతర గేయాన్ని కూడా రాయడం జరిగింది. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే బుక్ను కూడా రాశారు. సో ఈ విధంగా స్వామి వివేకానంద గారు కర్మయోగ, అనీ బెసెంట్ గారు ది గోస్పల్ ఆఫ్ ఎథియిజం, బంకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠ్ని రాశారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత శశిపాద బెనర్జీ 1874లో స్థాపించిన మొదటి కార్మిక పత్రిక ఏంటి అనేది అడిగారు. సో మొదటి కార్మిక పత్రిక అంటే శ్రమజీవి అనేది మొదటి కార్మిక పత్రిక. దీన్ని ఎవరు స్థాపించారంటే శశిపాద బెనర్జీ గారు స్థాపించారు. 1874వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1887లో దేశంలో మొదటి వితంతు శరణాలయాన్ని కలకత్తాలో స్థాపించింది ఎవరు? దేశంలో మొదటి వితంతు శరణాలయాన్ని కలకత్తాలో స్థాపించింది ఎవరు అంటే శశిపాద బెనర్జీ గారు. సో ఇక్కడ శశిపాద బెనర్జీ గారే మొదటి కార్మిక పత్రికను స్థాపించారు. సో మొదటి కార్మిక పత్రిక అంటే శ్రమజీవిగా చెప్పుకున్నాం. మొదటి వితంతు శరణాలయం అంటే శశిపాద బెనర్జీ గారు కలకత్తాలో స్థాపించడం జరిగింది. తర్వాత కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి రాధాకాంత్ దేవ్. రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా ఇతను సమాచార చంద్రిక అనే పత్రిక నడిపి ప్రచారం చేశారు. అంతేకాక ఇతను 1829లో బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా కలకత్తాలో సనాతన హిందూ ధర్మసభను కూడా స్థాపించడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే అన్నీ కూడా రైటే. సో రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా ఇతను సమాచార చంద్రిక అనే పత్రికను రాశారు. ఇది మాత్రమే కాకుండా బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా సనాతన హిందూ ధర్మసభను కూడా స్థాపించడం జరిగింది. ఎవరు అంటే రాధాకాంత్ దేవ్ గారు. తర్వాత సత్యమేవ జయతే ఎవరి సిద్ధాంతం అనేది చెప్పండి. సో సత్యమేవ జయతే అనే సిద్ధాంతం దయానంద సరస్వతి గారి సిద్ధాంతం. రైట్, అయితే ఈ సత్యమేవ జయతే అనేది ఏ ఉపనిషత్తులో ఉంది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తర్వాత హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని పేర్కొన్న మొదటి వ్యక్తి ఎవరు అంటే దయానంద సరస్వతి గారే. ఇది మాత్రమే కాకుండా స్వరాజ్య అనే మొట్టమొదటిసారిగా పదాన్ని ఈయనే పిలుపునిచ్చారు. హరిజనుల అనే పదాన్ని గాంధీజీ గారి కంటే ముందుగా వినియోగించిన వ్యక్తి కూడా దయానంద సరస్వతే. రైట్, తర్వాత చూసుకుంటే కింది వ్యక్తుల వారికి సంబంధించిన అంశాలను జత చేయండి అనేసి అడిగిచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగారు. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చెప్పాలి. మార్గరెట్ నోబెల్, అనీ బెసెంట్, బంకిం చంద్ర చటర్జీ, జిడ్డు కృష్ణమూర్తి. సో మనకి అనీ బెసెంట్ గారు హోమ్ రూల్ ఉద్యమం గురించి రాయడం జరిగింది. సో హోమ్ రూల్ ఉద్యమంలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి వ్యక్తి అనీ బెసెంట్ గారు.
సో ఈ విధంగా 2D అనేది ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ. సో ఈ విధంగా జస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ మీరు సమాధానం రాస్తే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్గరెట్ నోబెల్ అంటే ఎవరో తెలియదు, బంకిం చంద్ర చటర్జీ ఎవరో తెలిసినప్పటికీ కూడా ఆయనకి సంబంధించినటువంటి అంశం తెలియనప్పుడు జస్ట్ మీకు ఒక ఆన్సర్ తెలిస్తే మిగతావన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ నాకేం తెలుసు, మార్గరెట్ నోబెల్ అంటే సిస్టర్ నివేదిత అని తెలుసు. కానీ వీటన్నిటికంటే కూడా అనీ బెసెంట్ గారు హోమ్ రూల్ లీగ్ ఉద్యమంలో పాల్గొన్నారని మనందరికీ తెలుసు. సో ఈ విధంగా జస్ట్ 2కి డి అనేది సరైనటువంటి సమాధానం తెలిస్తే మిగతావన్నీ కూడా ఈజీగా వస్తాయి కదా, రైట్. ఈ విధంగా బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతర ఉద్యమం, జిడ్డు కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీని స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ MCQs గురించి డిస్కస్ చేసుకుంటాం. సో తర్వాత వచ్చే వీడియోలో కూడా ఇలాంటి MCQs ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.